డాక్టర్ గారు, సరిదినాల్లో పాల్గొంటే ఆడపిల్ల పుడుతుందని, బేసి సంఖ్య దినాల్లో పాల్గొంటే మగపిల్లవాడు పుడతాడని అంటున్నారు. మాకు మగపిల్లవాడు కావాలని ఉంది. సరిదినాల్లో మానేసి బేసి సంఖ్య దినాల్లో సెక్స్లో పాల్గొంటే మగపిల్లవాడు తప్పకుండా పుడతాడా? సరిదినాల్లో పాల్గొంటే ఆడపిల్ల పుడుతుందని, బేసిక్ దినాల్లో పాల్గొంటే మగ పిల్లవాడు పుడతాడనేది కేవలం అపోహ. అసలు ఏమాత్రం కూడా గర్భం ఎప్పుడు వస్తుంది, ఏ రకంగా వస్తుంది అనేది తెలియకుండా ఉన్న వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు. గర్భం రావడానికి, మగపిల్లలు పుట్టడానికి, ఆడపిల్ల పుట్టడానికి సరిదినాలు బేసి దినాలుతో ఏమీ సంబంధం లేదు. అసలు ఆ సరిదినాలు చూస్తే పాల్గొంటే ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల, బేసి దినాలు పిల్లడు కానీ మగపిల్లడు పుట్టడం అనేది ఉండదు. ఫస్ట్ తెలుసు అసలు గర్భం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, మగపిల్లాడు ఎందుకు పుడతాడు, ఆడపిల్ల ఎందుకు పుడుతుంది అని తెలిస్తే ఈ సరిదినాల్లో పాల్గొంటే ఆడపిల్ల పుడుతుంది, బేసిక్గా మగపిల్లాడు పుడతాడు అనేది ఎంత అర్థం లేనిదో, ఏమాత్రం జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడారో అర్థమవుతుంది. ఎందుకంటే స్త్రీలో నెలకు ఒక్కసారి అండం విడుదలవుతుంది. ఒక్కసారి నెల మొత్తం మీద ఒక్క అండం విడుదలవుతుంది. ఒక అండం ఒక బిడ్డే తయారవుతారు, ఒక పెన్నమే తయారవుతుంది. ఇది ఎప్పుడు అండం విడుదల అవుతుంది? సాధారణంగా ఆడవాళ్ళకి ఎక్కువ మంది ఆడవాళ్ళకి అంటే 180 మంది ఆడవాళ్ళల్లో ప్రతి 28 రోజులు కానీ లేకపోతే ప్రతి 30 రోజులు కానీ మెన్సెస్ వస్తుంది. సాధారణ 28 రోజులకు వస్తాయి. ఎక్కువ మందికి 28 రోజులకు వస్తాయి. ప్రతి 28 రోజులకి ఒకసారి వస్తుంది, లేదా 30 రోజులకు వస్తుంది. కొంతమందికి మాత్రం ఇంకా 20% మందికి ఇటువంటిగా ముందు వెనక అలా ఉంటాయి. అది ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటాం. కానీ ఎవరికైతే కరెక్ట్గా 28 రోజులకు వస్తుందో లేదా కరెక్ట్గా 30 రోజులకు వస్తుందో వాళ్ళలో మాత్రం పిండ నిర్మాణం కావాల్సిన అన్నం తయారీ, అన్నం విడుదల అనేది నెల మధ్యలో. అంటే ఇప్పుడు 28 రోజులకి గర్భం వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, 28 రోజులు నెల మధ్య అంటే ఎలాగంటే మెన్సెస్ మొదలైన రోజు లెక్కట్టి చూసినట్లయితే 14వ రోజున నెలసరి అంటే మెన్సెస్ వచ్చిన 14వ రోజున అన్నం విడుదలవుతుంది. అది 180 మంది లేడీస్లో అలా జరుగుతుంది. ప్రతి 28 రోజులకి అన్నం విడుదల ఆడవాళ్ళల్లో ప్రతి 28 రోజులకి వాడికి ఎప్పుడు అన్నం విడుదలవుతుంది? నెల మధ్యలో. నెల మధ్య అంటే 14వ రోజు. అంటే మెన్సెస్ అయిన రోజు లెక్కట్టే 14వ రోజు. ఇవాళ 1వ తారీఖున ఆ మెన్సెస్ అయ్యారనుకోండి, మెన్సెస్ అయితే అన్నం విడుదలవుతుంది, 14వ తారీఖు విడుదలవుతుంది. అలాగా సరిగ్గా మెన్సెస్ వచ్చే వాళ్ళల్లో నెల మధ్యలో ఒకే ఒక్క అన్నం విడుదలవుతుంది. అలా కాకుండా 30 రోజులకి అయ్యేవాడు ఉంటారండి, వాళ్ళకి ఒక రోజు ఇటు 15 రోజు 16 రోజు మధ్యలో అన్నం విడుదలవుతుంది. మెన్సెస్ అయిన 15 రోజు లేదా 16 రోజు. అందుకని ఆడవాళ్ళకి గర్భం వచ్చే దినాలు ఏవంటే మెన్సెస్ అయిన రోజు లెక్కట్టుకుంటూ వెళితే 12వ రోజు నుంచి 16వ రోజు మధ్య కాలంలో అన్నం విడుదలవుతుంది. మెన్సెస్ అయిన రోజు చెప్పేదండి 1వ తారీఖు మెన్సెస్ అయ్యారు అంటే అక్కడి నుంచి ఎప్పుడు విడుదలవుతుంటే ఇక్కడ ముందు వెనక జరుగుతాయని చెప్పుకున్నాం కదా. అంటే మెన్సెస్ అయిన 12వ రోజు నుంచి 16వ రోజు మధ్య కాలంలో అన్నం విడుదలవుతుంది అంతే కదా. అక్కడ సరిదినాలు బేసిక్గా సరిలేదు. ఒకవేళ ముందు వెనక జరిగిన 12 రోజు నుంచి 16 రోజు రెగ్యులర్గా మెన్సెస్ చేయడం. ఎన్ని అండాలంటే ఒక్కటే ఒక అండం విడుదలవుతుంది. అరుదు కాకపోతే 2 అండాలు విడుదలవుతాయి అదే టైంలో. అలాంటి కవల పిల్లలు పడతారు. ఒక 3 అండాలు 3 పిల్లలు తయారవుతారు, ట్రిప్లెట్స్ వస్తారన్నమాట. అక్కడ సెక్స్లో గర్భం రావాలంటే, సెక్స్లో ఎలా పాల్గొవాలంటే సరిగ్గా ప్రతి 28 రోజులకో 30 రోజులకో మెన్సెస్ అయ్యే ఆడవాళ్ళ విషయంలో మాత్రం నెలసరి వచ్చినటువంటి 12వ రోజు నుంచి 16వ రోజు మధ్య రోజు విడిచి రోజు సెక్స్లో పాల్గొంటే చాలు. రోజు పాల్గొన్నా పర్వాలేదు, రోజు విడిచి రోజు సెక్స్లో పాల్గొన్నా పర్వాలేదు. ఎందుకంటే ఒక్కసారి వీర్యం యోని మార్గంలో స్ఖలించినట్లయితే ఆ వీర్యకణాలకి అండంతో కలిసే శక్తి 3 నుంచి 5 రోజులు ఉంటుంది. వీర్యం పడిందండి, పడితే వీర్యంలో
ఒక్క ఎంఎల్కి దాదాపు 60 to 120 మిలియన్స్ వీరికణాలు ఉంటాయి. 60 మిలియన్స్ నుంచి 120 మిలియన్స్. మామూలుగా అయితే 80 మిలియన్స్ నుంచి 150 మిలియన్స్ దాకా ఉంటాయి కొంతమందికి. మామూలుగా మాత్రం 60 మిలియన్స్ నుంచి 120 మిలియన్స్ దాకా ఉంటాయి. ఇన్ని మిలియన్స్, 1 మిలియన్ అంటే 10 లక్షలండి. అంటే కోట్ల వీరికణాలు ఒక్క ఎంఎల్లో ఉంటాయి. సాధారణంగా వీర్యం పోతే వీర్యం 2 ml 3 ml పడుతుంది ప్రతిసారి. 2 ml ఆర్ 3 ml పడుతుంది. అంటే మీకు ఎంత ఎక్కువ, ఎన్ని కోట్ల వీరికణాలు పడుతుంది. ఇన్ని కోట్ల వీరికణాల్లో ఒక్క వీరికణం అన్నంతో కలుస్తుంది. ఒకటే ఉండే కోట్ల వీరికణాలు కలిసేది ఒక్కటే ఒక వీరికణం. అన్నంతో కలిసేది ఒకటే ఒక అన్నం, ఒకటే ఒక వీరికణం కలిసి అదే పిండంగా మారుతుంది. దాన్ని జైగోట్ అంటాం. జైగోట్. ఆడవాళ్ళు రిలీజ్ అయిన ఎగ్ అంటాం, మగవాళ్ళు రిలీజ్ అనేది స్పెర్మటోజోవా అంటాం. అంటే ఒకటే ఒక స్పెర్మటోజోవా, మిలియన్స్ ఉంటాయి. ఒకటే ఒక స్పెర్మటోజోవా, ఒక్కటే అన్నం విడుదలవుతుంది కనుక దాంతో వెళ్ళి కలుస్తుంది. అయితే ఆడబిడ్డ మగబిడ్డ అనేది ఎలా తయారవుతుంది? మగవాడి వీర్యంలో చెప్పుకున్నాక మిలియన్స్ అంటే కోట్ల వీరికణాలు ఉంటాయి. దాంట్లో సగం వీరికణాల్లోనేమో సెక్స్ క్రోమోజోమ్ అనేది ఉంటాయి. ఇంకో సగం వీరికణాలు ఇంకో సెక్స్ ఉంటాయి. ఒక సగం వీరికణాల్లో వై క్రోమోజోమ్ అన్న వీరికణాలు ఉంటే వై క్రోమోజోమ్ సెక్స్ క్రోమోజోమ్ అన్నమాట. అది మగబిడ్డకి తయారవడానికి కారణం అవుతుంది. ఇంకొక సగం వీరికణాల్లో ఎక్స్ క్రోమోజోమ్ సెక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఎక్స్ క్రోమోజోమ్, ఎక్స్కు సంబంధించిన సెక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఎక్స్ అది ఆడపిల్ల పుట్టడానికి ఆస్కారం. అది ఆడపిల్ల పుడుతుంది. అంచేత కోట్ల వీరికణాల్లో వై క్రోమోజోమ్స్ ఉన్న సగం ఉంటాయి, ఎక్స్ క్రోమోజోమ్ వీరికణాలు సగం ఉంటాయి. వై వెళ్ళి కలుస్తుందా, ఎక్స్ అని వెళ్ళి కలుస్తుందా అని దాన్ని బట్టి ఆడపిల్ల పుట్టడం మగపిల్ల పుట్టడానికి నిర్ధారణ అవుతుంది. వై క్రోమోజోమ్ వీరికణం వెళ్ళి అన్నంతో కలయిక చెందితే మగపిల్లవాడు పుడతాడు. ఎక్స్ క్రోమోజోమ్ వీరికణం వెళ్ళి అండంతో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. అదేనా? వై క్రోమోజోమ్ వీరికణం వెళ్ళి స్త్రీ అండంతో కలయిక చెందితే మగపిల్లవాడు, ఎక్స్ క్రోమోజోమ్ వీరికణం వెళ్ళి కలిస్తే ఆడపిల్ల. ఒక్కసారి కలిసినట్టు ఎన్ని వీరికణం పడదు. అంతేత వీటి చేత ఏదో సరిదినాల్లో పాల్గొంటే ఆడపిల్ల, బేస్ దినాలు ఉండే మగపిల్ల అనేది కాదు. ఏది వెళ్ళి కలిసింది అన్ని మిలియన్స్ వీరికణాలు ఎగ్గుతో పోరాడితే ఆ ఎగ్గులో ఒకటి లోపల దూసుకెళ్తుంది అన్నంలోకి. ఒకటి వెళుతుంది, 2, 3 కాదు, ఒకటి వెళుతుంది. ఆ ఒక్కటి వెళ్ళకల్లా డోర్స్ క్లోజ్. ఇంకా పర్మనెంట్గా డోర్స్ క్లోజ్. ఇంకెన్ని పడ్డా ఇది అవుతుంది. వైఎల్ కలిసింది మగపిల్లాడు, ఎక్సెల్ కలిసింది ఆడపిల్ల. ఇక సరిదినాలు బేసికల్ సంబంధం ఉందండి? ఏం లేదు. అక్కడ కలయిక ఆ ఏ వీరికణం వెళ్ళి కలిసిన దాన్ని బట్టి ఉంది. కానీ సరిదినాల్లో సెక్స్లో పాల్గొన్నారా, బేస్ దినాల్లో పాల్గొన్నారా లేదు. అది కాకుండా అన్నం విడుదల ఎప్పుడు పెరుగుతుందని చెప్పాము? 12 మెన్సెస్ అయిన 12వ రోజు నుంచి 16వ రోజు మధ్య కాలంలో అన్నం విడుదలవుతుంది. అప్పుడు వెళ్ళి కలిసి వీరుగా. అంతేగాని ఏదో మెన్సెస్ అయిన 2వ రోజున, మెన్సెస్ అయిన 4వ రోజున, మెన్సెస్ అయిన 6వ రోజున, మెన్సెస్ అయిన అలాగేం లేదండి. అసలు ఆ రోజులు అన్నం విడుదల ఉండదుగా. ఇంకెందుకని ఇప్పుడు పాల్గొంటే పిల్లాడు ఎక్స్ సరిదినాల పాల్గొని ఆడపిల్ల, బేస్ దినాలు మగ పిల్లాడు అన్నాం. అలాగే 16 రోజుల తర్వాత ఇక అన్నం విడుదల ఉండదు, ఏముండదు. ఇంక ఏ పడుకుని మీరు 18 రోజు 20 రోజు ఇలా పాల్గొంటే అని వస్తుందా? ఆడపిల్ల పడడం అనేది ఉంటుందా? బేస్ దినాలు మగపిల్ల పడుతుందా? ఏముండదు. అంటే ఏమాత్రం కూడా శాస్త్రీయ విజ్ఞానం లేకుండా మాట్లాడే విషయాలు. అంచేత సరిదినాలు బేస్ దినాలు చెప్పేది అర్థం లేనిది. ఆడపిల్ల పుట్టడం అనేది ఎక్స్ క్రోమోజోమ్ వీరికణం ఎక్కడిస్తే వస్తుంది, వై క్రోమోజోమ్ జరిగితే మగపిల్ల పుడతాడు. అది కూడా నెల మధ్యలోనే జరుగుతుంది. కొంత ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటుంది, ఎప్పుడు వస్తున్నవాడు తెలియదు. ఆ టైంలో కలిస్తే వస్తుంది, కలబోతే రాదు, అంతే.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.